అలా ఉన్న వారికి ఏం చేస్తారంటే టాప్ ప్లేస్ లో తీసుకెళ్తారు. ఎవరు కింద పెట్టుకోండి వినాలి. ఎవరు తీసుకెళ్తారు తెలుసా? ఎవరినైతే కాడి కింద పెట్టి ఆ నొక్కుతూ ఉంటాడు వాళ్ళు తీసుకెళ్తారు. ఎవరిని అడగదొక్కిస్తున్న వాడిని పైకి తెచ్చిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి మీద భారమేలే, ఎవరి మీద బరువేలే, ఎవరిని తక్కువ చేయలే, అందరినీ కూడా తనతో సమానంగా ప్రేమించాడు. దేవుని స్తోత్రం. అంటే ఆయనంట తండ్రి ఉన్నతత్వాన్ని వదులుకుని అని దాసుని గాను రిక్తుని గాను భూమి మీదకి వచ్చి మన కొరకు అండి, మన కొరకు ఆయన ఎక్కడ యూదులు రాజు అన్నారు కదా, ఆ హేరోదు రాజు ఇంట్లో ఎక్కడ పుట్టొచ్చు కదా వెళ్ళి అండి. ఆ టైంలో రాజు ఉన్నాడు కదా హేరోదు, అక్కడెక్కడ పుట్టొచ్చు కదా, ఇంకా ఉన్నతమైనటువంటి గృహాల్లో పుట్టొచ్చు కదైనా. ఎందుకు అంత 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 అట్టడుగు స్థలంలో ఉన్నటువంటి యేసేపు మరియమ్మలకే పుట్టాలి. ఆయన అలా పుట్టకపోతే ఈరోజు నీకు నాకు యేసు ప్రభువు తాకిడు. దేవుని స్తోత్రం కలుగుతాయట. మా దేవుడు అంతే, అందరూ మా దేవుడే, మా రాజుల్లో పుట్టాడు కాబట్టి నువ్వు రాజులు మాకే సొంతం, నీకు నాకు రక్షణ అనేది కలగలేకపోదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడిని మనము తృణీకరిస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పటికి కూడా ఎలా తృణీకరిస్తున్నారో తెలుసా? ఆయన 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడిగాను ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా ఎంచబడ్డాడు. వ్యసనకారులుగాను వ్యాధి అనుభవించే వాడిగాను మనుషులు గోడనలని వాడిగా ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతుంది. మనం తృణీకరించే ఎన్నుకోలేకపోతుంది. ఎన్నుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎన్నుకోని వారికి తెలుసా? దీనులు కనికరిస్తాడు, దిక్కుమాల వారికి కనికరిస్తాడు, బీదలు కనికరిస్తాడు, ఇంకా చెప్పాలంటే ఒక అంగవికలాలను కనికరిస్తాడు. ఆఖరికి పెట్టె మీద తుండి జీవిస్తూ వారికి సరైనటువంటి పొజిషన్ లేకపోతే వాళ్ళతో కలిసి వాళ్ళకిలాగా అంటే వాళ్ళ మారిపోడు, వాళ్ళతో కలిసి వాళ్ళతో ఉంటూ వాళ్ళని కూడా యేసు ప్రభు ప్రేమతోటి మార్చేస్తాడు. అంతటి ఉన్నతమైనటువంటి మనస్సు ఉన్న యేసుని ఈరోజు మనము యేసు ప్రభు మా దేవుడే కానీ ఇది ఈ భేదం ఉన్న చూడు వీళ్ళు మాత్రం నాకు సంబంధం లేదు. వాక్యం ఏం చెప్తుంది? భేదలు కనికరిస్తే యెహోవాకి భేదల దగ్గర భేదల పేరు చెప్పి భేదల దగ్గరే దోచుకుంటే అంటే అంటే పేదోడండి ఏదైనా చేయాలండి కనుక అయ్యగారికి అంత సాయిపోతుంది అండ్ వీళ్ళకి నీకు అంత బాగాలేదు అండి భేదలు చూపించి అండ్ దండుకుని వండుకుంటే ఎలా ఉండదు తెలుసా? చొక్కకాలం బాగుంటుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దండుకొని వండుకుంటే కొంతకాలం బాగుంటుంది, కానీ ఒక్కరోజు వస్తుంది అప్పుడు వారి పేరు భూమి మీదే ఉండదు, వంశం ఉండదు, పిల్లలు ఉండరు, వాళ్ళు ఉండరు. ఇదంతా సంపాదించే కదా బేదల్ని కనికరించమనవలసింది పోయి బేదల పేరు చెప్పి నువ్వు సంపాదించావు కదా, మరి ఇదంతా ఎక్కడిది అని దేవుడు అడిగితే అదేనైనా నువ్వు ఇచ్చావు కదా, మరే బుద్ధి లేనుడా నేను నీకేమోలే. తెలుసా విషయం? దేవుడు పేదవారి నోటి దగ్గర కొట్టి మేడలు కట్టి నిలబడమని చెప్పలే అస్సలు. ఇలా పేరు చెప్పి సంపాదించుకొని బ్రతకమని చెప్పలే. నీకు చేతనైతే వాడు పేదరికం నీతో ప్రార్థించాడు. దేవుడు స్తోత్రం అంటే తృణీకరించకూడదు. వాడితో కలిసి వాడిని మనతో సమానంగా చూసుకోవడమే యేసు ప్రభు నేర్పిన గొప్ప ప్రేమ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఒక పెద్ద గజ్జె ఒకటి, చాలా భయంకరమైన గజ్జె. నేను తప్ప ఇంకెవరు కూడా మనిషి కాదు అన్నంత గజ్జె ఒకటి ఉండేది నాకు ఒకప్పుడు. నేను చదువుకుంటున్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నేను తప్ప ఇంకెవ్వరు మనిషి కాదు, ఉన్నవాళ్ళందరూ కూడా ఎవరు నేనే మనిషి. వాళ్ళు పెట్టింది తినడానికి ఒప్పుకునేవాడు కాదు. వాళ్ళ ప్రక్కన హాస్టల్ అనుకుంటారు, పక్కన పడుకోండి
అస్సలు దూరంగా ఎక్కడికో పోయేవాడిని. కానీ తర్వాత అంటే ఇప్పటికీ ఆ జీవితంలో నా స్థితి అక్కడ ఉండాలి. కానీ ఈరోజు ఇక్కడ పెట్టారు కాబట్టి నేను కూడా వాళ్ళతో ఉండట మంచిది అనుకునేలాగా, లేకపోతే నేను ఎక్కడ ఉండాలో ఈరోజు. కనుక మీకు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, అతనంట నిశ్చయముగా 4వ వచనంలో అతన్ని మనము తృణీకరించాము, ఎదిగి చేయకూడదు ఉన్నాం. కానీ అతడు చెప్తున్నాడు నిశ్చయముగా అతడు మన రోగాల్ని తిండి. ఇప్పుడు చెప్పండి, మన రోగాన్ని ఎవరు భరించారు? మనం ఏం చేస్తున్నాం? మన రోగాన్ని భరించడాన్ని తృణీకరిస్తున్నాం. మన వ్యసనాలు భరించడాన్ని ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం. మన సంకటాలు భరించడాన్ని ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం. మనకున్న సకల విధమైన శాపాన్ని అనగా పాపాన్ని భరించడాన్ని ఏం చేస్తున్నాం? మనం చెప్పండి, ఏం చేస్తున్నాం? ఇంకా ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం. దేవుడు అంట మనం ఎందుకు చేసి ఆయన ఎన్నుకుంటే ఆయనతో హృందాతనంలో ఉంచుతాడు. చాలా మంది మనుషులు ప్రక్కకి వెళ్ళిపోతే వీడికి ఏదో ఇల్లు ఉంది కదా, వీడి శంపర్ ఉంటే మనకు కూడా ఒక గదిలో స్థలం ఎత్తారు. అస్సలు కాదు, అది కూడదు, అది జరగదు కూడా. వాళ్ళు మనుషులు కనుక వాళ్ళు ఇష్టం వచ్చినంత కాలం ప్రక్కన నిన్ను అడ్డు పెట్టుకు బతికేస్తారు. దేవుడు స్తోత్రం కలుగుతుంది. నిన్ను చూపించుకుంటూ ఎదిగిపోతారు. కానీ దేవుడు అలా కాదు, నిన్ను ఎదిగించడం కొరికే నీతో ఉంటాడు. దేవుడు మహిమ కలుగును గాక. నిన్ను హెచ్చించడం కొరకు నీతో ఉంటాడు. ఒక నమ్మకమైన సేవకుడు కూడా అంతే, యథార్థమైన సేవకుడు కూడా అంతే. ఇదిగో తెలుసా, దేవుడు చెప్తున్నాడు, నన్ను వీరు తృణీకరిస్తూ ఉన్నప్పటికి కూడా నేను వీరు రోగాల నిమిత్తం ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తాడు? రోగాలు ఏం చేస్తాడు ఆయన? రోగం వస్తే పోదలండి, ఇంకా వయసు అయిపోయింది కదండి అంటారు. ఏమండి, ఇప్పుడు ఇసుకే వయసు ఎంత ఉంటుంది? బహుశా ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు తన పరిపాలన కాలంలో అండి 55 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఆయనకు ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ ఏం చేశాడు? దేవుడు పెంచాడండి. వయసు అయిపోయింది కదా అని వదిలేశాడా? చెప్పండి, బాగు చేసేది ఎవరు? ఎందుకు బాగు చేస్తాడు ఆయన? వాక్యం నమ్మాలంటే దేవుడు మహిమ కలుగును. అతడు పొందిన దెబ్బలు మనకి ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీకు ఆరోగ్యం ఇచ్చి అంత ప్రేమని చూపించాడండి. నీకు ఎవరైనా అంత ప్రేమ చూపించారా? చేతికి దెబ్బ తగిలితే అంటుకుంటే ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందో అని నీ దగ్గరికి కూడా రాకపోకుండా అంత దూరం అలాగైందా అంటాడు. అండి హాస్పిటల్ ఎలాంటి రోగులు చూస్తాం మనం మొన్న? ఎలాంటి రోగులండి? ఫోటోలు వీడియోలు ఉంటాయి చూడండి. వాళ్ళకి వెళ్ళి కేక్ తినిపించి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళకి జ్యూసులు పెట్టించి ఎంత ఆనందంగా ఉందో అంటే గొప్ప కాదు ఇది. ఆనందానికి ఒక అడ్రస్ ఏంటి తెలుసా? నీకన్నా తీర దరిద్ర స్థితిలో ఉన్న వారిని ప్రేమించడమే ఆనందం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే తప్ప అట్టేసిస్తే అట్టున్న రేసిస్తాడని పెడతా ఉంటారు కట్టాలు కానుకలు. కట్టాలు కానుకలు అలాగే పెడతారు. నిజంగా పేదవాడు కదా వీడు, ఈయనకి మనం సపోర్ట్ చేస్తే ఈడుగా కుదిరిస్తాడు, రోగాలు మాపుతాడు, ఈ మీద పడి ఉన్న శాపాన్ని కూడా తీస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అదే అధ్యాయంలో 5వ వచనం చదవండి. మన అతిక్రమములను బట్టి అతడు